హాయ్ హలో ఇవాళ మనమైతే చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టెంపుల్ స్టైల్లో, అది కూడా ప్రసాదం పులిహోర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది పులిహోర కోసమే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇంకోసారి గుడికి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది మన రెసిపీకి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి వచ్చేసి మధ్యలో కరకరలాడుతూ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిని. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోండి. వేయించిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు తక్కువైనా అన్నం వేసి కలిపినప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి చిక్కటి చింతపండు గుజ్జుని వేస్తున్నాను. గుర్తుంచుకోండి, చింతపండు గుజ్జు చిక్కగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. చింతపండు గుజ్జుని వేసి ఉడికించుకోవాలి. వన్ మోర్ థింగ్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కారం పొడి వేస్తున్నాను, అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఉడికించుకోవాలి. ఎంతవరకు అంటే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, మనకు ఆ రెసిపీలోంచి ఆయిల్ బయటకి రావాలి. అంతవరకు అదే మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆల్రెడీ. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం వేసుకోండి. నైట్ అన్నం మిగిలిపోయిన పొద్దున్నే ఇలా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు అన్నం వేసుకొని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఉప్పు సరి చూసుకొని వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు వేసేసుకుందాం. వేసి బాగా కలపండి. ఇప్పుడైతే మన పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.